హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. స్నేహము. ఒకరోజు ఇద్దరు స్నేహితులు వేసవి సెలవులకు పట్టణంలో ఉన్న వారి బంధువుల ఇంటికి వెళ్తున్నారు. అది అడవి మార్గం. దారిలో వారికి ఒక ఎలుగుబంటి కనబడింది. దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరారు. ఒకడు చెట్టు పైకి ఎక్కాడు. రెండో వానికి చెట్టు ఎక్కడం రావడం లేదు. పోనీ మిత్రుడు ఏమైనా సహాయం చేస్తాడేమో అంటే ముందే చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. రెండో వాడికి వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చిన వాడిలా ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. శవంలా పడున్న దానిని వాసన చూసి చచ్చిన శవమని ఎలుగుబంటి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చెట్టెక్కిన వాడు దిగి పడుకున్న వాడి దగ్గరకు వచ్చి, మిత్రమా, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని అడిగాడు. దానికి సమాధానంగా రెండో వాడు, ఆపదలో ఉన్న మిత్రునికి సహాయపడని వానితో స్నేహం చెయ్యరాదని చెప్పింది అని అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తల దించుకున్నాడు. నీతి: ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు.